పవర్ఫుల్ వెపన్ అని చెప్పేసి మన విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పేసి మన నెల్సన్ మండేలా గారు చెప్పారు. అంటే అంతకన్నా ఒక పవర్ఫుల్ వెపన్, ప్రపంచంలో ఏ మిసైల్ కూడా పనిచేయనంత పవర్ఫుల్ మిసైల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో దాన్ని అంటే ఈవెన్ మనకు అంబేద్కర్ గారు, ఫూలే గారు కూడా ఎంతో కష్టపడి, అంటే ఇప్పుడు మనకి ఇదో అనిపిస్తుంది కానీ ఆ టైంలో ఫూలే గారు దానికి ప్రయత్నం చేయడం ఎంత దాడి, అంటే సమాజంలో ఒక దాడిని ఎదుర్కొని చేయాల్సి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒక విద్య గురించి, ఒక ఎడ్యుకేషన్ గురించి ప్రచారం చేసిండ్రు, నేర్చుకోవడం అనేది. సో ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, వినోద్ కుమార్ శుక్లా గారు ఎక్కడో రాశారు, అది ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఒకటి ఈ జ్ఞాన్పీఠ అవార్డు అనేది మనకు విశ్వనాథ్ సత్యనారాయణ గారును తర్వాత శ్రీనారాయణ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చినాయి. ఒకసారి మనం ఒక రామాయణ కల్పవృక్షము చదువుతుంటే, లేకపోతే ఒకసారి ఆ 1000 పడగలు చదువుతుంటే అది మనకి ఇప్పుడు అర్థం కాదు, చాలా మందికి చదవలేము కూడా అసలు చెప్పాలంటే, ఎందుకంటే గ్రాంధికం ఉంటుంది. అయ్యో అట్లా రాస్తేనే మనకు ఈ జ్ఞాన్పీఠ అవార్డు వస్తుందేమో అని ఒక భయంగా తెలుగులో ఉండొచ్చు. అయితే చాలా మందికి ఇట్లాంటి పరిస్థితులు ఉండకూడదు. ఇప్పుడు నారాయణ రెడ్డి గారిది విశ్వంబర, అది కూడా కొద్దిగా గొప్పగా ఉంటుంది. ఆయన కూడా ఎన్నో మంచి మంచి అంటే ఛందస్సు లేకపోతే అలంకారాలు ఇవన్నీ రావాలనేమో, అప్పుడే మనకు ఒక పెద్ద అవార్డు వస్తుందేమో అనేది ఒక భ్రమ ఉంటుంది. ఇట్లాంటి భ్రమలు తొలగించడానికి ఈరోజు మనం ఏం చేసామంటే, సాహిత్యంలో ఇంత సింపుల్గా ఉన్నప్పుడు కూడా మన భారతదేశంలో అత్యుత్తమ అవార్డు ఈ సాహిత్యంలో అనేది తీసుకురావచ్చు అని మనకు వినోద్ కుమార్ శుక్లా గారు ప్రూవ్ చేశారు. ఇట్స్ ప్రూవెన్. సో దాన్ని మనం ఎందుకు పరిచయం చేయకూడదు, మన నెక్స్ట్ తరాలకు ఎందుకు, అందుకని చెప్పేసి కనీసం ఇప్పుడు ఈ సమావేశము ఉన్నా లేకపోయినా మనకు రికార్డెడ్ ఉంటుంది ఇక్కడ. అంటే ప్రజెంట్గా వచ్చినా రాకపోయినా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. కనీసం మనకు ఒక 5 6 లేకపోతే ఒక్కడికి ఒక్క యువ రచయితని ఇంప్రెస్ చేసినా కూడా మాకు ఈరోజు ఇంత కష్టపడి చేసిన ఈ సభకు ఒక ప్రతిఫలం వస్తుందని మేము ఈ ప్రయత్నం చేశాము. సో ఈరోజు సండే అంతా వచ్చి ఓపికగా వింటున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్. అండ్ దానికన్నా ముందు ఒకసారి మన అమెరికా నుంచి వచ్చిన బోర్డు మెంబర్స్ ఎవరైనా అక్కడ ఉండాలండి. ఎవరైనా వస్తే కూడా స్టేజ్ మీద కూడా రావాలి, మనకు అందరూ అవసరం ఇక్కడ. సో నేను ఎవరైనా మెచ్చిపోయినా కూడా నాకు ఒకసారి దయచేసి మీరు కనబడాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి సర్రాజు గారు. శుక్లా గారి రచనా శైలి గురించి చాలా చక్కగా వివరించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ సుమలత గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నానండి. వీరు కవయిత్రి, రచయిత్రి, వ్యాఖ్యాత, అనువాదకురాలైన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి హిందీ భాషలో పోస్ట్ డాక్టరేట్ చేసి ప్రొఫెసర్గా రాణిస్తూ 75 పరిశోధక పత్రాలను సమర్పించడమే కాకుండా వీరి పర్యవేక్షణలో 5 విద్యార్థులు పిహెచ్డి పట్టా పొందారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ భాషా మాధ్యమాల్లో చదివిన వీరు సుమారు 25 సంవత్సరాలుగా చేస్తున్న స్వీయ అనువాద రచనలు రాష్ట్రాల ఎల్లలు దాటి అన్ని పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హిందీలో ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా చేశారు. వీరి మొదటి స్వీయ కవితా సంకలనం ప్రయాగలోను, తాళ్లపాక కవుల జీవితం రచనలు ఇంకా పరిశోధక అనువాదక గ్రంథాలు 29 రాశారు. కౌండిన్యుడి కావ్యం త్వరలో రానుంది. జీవిత భాగస్వామి దివంగత డాక్టర్ బివిఎన్ మూర్తి గారి పేరిట ఓయోలో స్వర్ణ పథకాన్ని, సుమన్ లతా మూర్తి గారి తల్లిదండ్రుల పేరిట విద్యార్థులకు గత 36 సంవత్సరాలుగా రజత పథకాలను అందిస్తున్నారు. ఈ ప్రతిభాశాలిని భరించి వచ్చిన పురస్కారాలు: యూపీ వారి సౌహార్ద్ర ద్వివాగీష పురస్కారం, గోయంకా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి మాతృవందనం, మారిషస్లో రాజభాషా భూషణం, ఇలా లెక్కకు మిక్కిలి వీరి ఖాతాలో చేరిపోయాయి. నమస్తే మేడం, ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వినోద్ కుమార్ శుక్లా గారి గురించి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన తర్వాత ఇక్కడ ఆటా వారి తరఫున ఈ వేదిక మీద మాట్లాడడానికి నన్ను పిలవడానికి మీరు కారణమైన పేర్శెట్టి శ్రీనివాస్ గారికి మొదటిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
ఆటా వారికి ధన్యవాదాలు. నేనెవరో తెలియదు కానీ నన్ను నన్ను మాట్లాడమన్నారు. నిజంగా చెప్పాలి అంటే జ్ఞానపీఠ పురస్కారం పొందిన విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మీకు అమర్ అక్షరాల్లో కూడా రాసిచ్చాను. హిందీ సాహిత్య అకాడమీ వాళ్ళకి వక్తల వారు దొరకట్లేదండి విశ్వనాథ్ వారి గురించి మాట్లాడడానికి అంటే, అయ్యా నన్ను మర్చిపోయారా అని అడిగి మరి నేను మాట్లాడాను. రావురి భరద్వాజ్ గారి కథలు జ్ఞానపీఠ ప్రకాశం కోసం అని చెప్పి నేను అనువాదం చేసిన ఉన్ ఆంఖోంకి కథ అన్న దాంట్లో నాకు కూడా ఉన్నాయి. ఇది జ్ఞానపీఠ పురస్కార ఒక పరంపర. ఈరోజు శుక్లా గారి గురించి మాట్లాడడానికి నా ముందు మాట్లాడిన ప్రొఫెసర్ సర్రాజ్ గారు, ప్రసేన్ గారు, మాట్లాడబోయే శ్రీనివాస్ గారు, మీరు అందరికీ వేదిక అలంకరించకుండా ప్రేక్షకులుగా ఉండడం చాలా కష్టం. అలాంటి ప్రేక్షక మహాశైలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ, శుక్లా గారి రచనలో ప్రకృతి చిత్రీకరణ అన్నది నేను తీసుకున్నాను. ఎందుకంటే ప్రకృతి, ప్రేమ, మనిషి, మానవత్వం వేటిని కూడా మనం వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా చేయలేం, అన్నీ కలిసి ఉంటాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆయన రచనలు చాలా సాధారణమైన భాషలో సాధారణమైన మనిషి గురించి చెప్పే రచనలు. ఆయనే అంటారు, ఆయన మాటల్లో ఆయన భాష గురించి చెప్పాలి అంటే, నా భాష రోడ్డు పక్కన ఉండేది అడవి చెట్టు లాంటిది, ఇంట్లో పడి లేచే మొక్కలు తీగలు లాంటివి. ఓ చెట్టు కింద నిలబడతాం, దాహం తెచ్చుకుంటాం, ఎండ నుంచి మనం రక్షించుకుంటాం, వెళ్ళిపోతాం. అలాంటిది ఆయన భాష. ఈ మాట చెప్తున్న ఆయనది నిజంగా చెప్పాలి అంటే నిశ్శబ్దంగా ప్రకృతి పట్ల ఆయన చూపించే నిబద్ధత అని నాకు అనిపించింది. ఈ నిబద్ధత, దీనికి చెప్పారు కదా వాళ్ళ అబ్బాయి చెప్పినట్టు, వెనక కూర్చోవడం ఇష్టపడి ముందుకు రావడానికి ఎందుకు ఇష్టపడరు అంటే, అక్కడ కూర్చుంటే ప్రజల్ని, మనుషుల్ని గమనించడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం, ఛత్తీస్గఢ్ అనగానే నాకు మా అన్నయ్య 59 నుంచి బిలాస్ స్టీల్ ప్లాంట్లో రాజనందగాంలో తను ఉన్నాడు, అదొకటి. మా నాన్నగారు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ తరఫుని మాట్లాడితే ఆయన్ని ధమ్తారీ పంపించేవారు. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఎక్కడంటే, ఈ కరక్కాయలు, అడవి వస్తువులు అన్నీ దొరుకుతాయి కదా, వాటికి ఎక్స్పోర్ట్ క్వాలిటీని డిసైడ్ చేయడానికి వీళ్ళు వెళ్ళేవారు, యాగ్ మార్క్ చేయడానికి. సో ఈ 2 విషయాలు నాకు చటుక్కున గుర్తొచ్చాయి. ఆహా, అయితే ఏదో ఉందన్నమాట, ఒక భావం అవినాభావ సంబంధం ఈరోజు మాట్లాడడానికి. ప్రకృతి గురించి మాట్లాడాలి అంటే శుక్లా గారి గురించి నేను నా స్వీయ కవితనే మేము ముందుకు పడతాను. చెట్టు, పుట్ట, పిట్ట కలిసిన ప్రకృతిలో మట్టి పరిమళపు మేళవింపులో ఎన్నో స్మృతులు, ఎన్నెన్నో మూగ జీవుల పలకరింతలు, చిగురు టాకుల రెపరెపలు, అనుభవ సారపు జీవవాహనులు, నిన్నటి వేదనల వల్మీకాలు, రేపటి ఆశల తొలకరులు, నేటి అనుభవాల పులకరింతలు, ఆరాట పోరాటాల పడుగు పేకలు, జానపదుల జాజరులు, జ్ఞానపథానికి సోపానాలు, మనిషితనానికి పలవరింతలు, మహాకావ్యానికి శ్రీకారాలు. ఇది నేను ఎప్పుడో రాసుకున్నాను. ఇది రాసినప్పుడు, ఇది రాయడం కూడా కూర్చుని రాయడానికి కాదు, మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటే మనసులో వచ్చిన ఆలోచనలు. ఆది మానవుడు బహుశా ప్రకృతిని ముందు చూసి ఆశ్చర్యపోయాడు, తర్వాత ఆరాధించాడు, తర్వాత అనుభవించడం నేర్చుకున్నాడు. ఈ అనుభవించే దృష్టి ఎప్పుడైతే వచ్చిందో ఆశ దురాశగా మారింది. ఈ దురాశగా మారిన వైనంలో ప్రకృతి కాస్త ప్రగతి ఒక్క అక్షరం తేడా అంతే మధ్యలో. ప్రకృతిని ప్రగతిగా ఉపయోగించుకుందాం అన్న దాంట్లో వికృతిగా మార్చుకునే తిరోగతి. ఎందుకంటే మనిషికి ఆశ
ఆశ దురాశగా మారింది. అందుకే శుక్ల గారు అంటారు, ఏ అతిరిక్త క్యా హై, ఏది ఎక్కువ ఏదవుతుంది, చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో ఆకులను లెక్క పెడితే అన్ని ఆకులు ఒక్కటి కూడా ఎక్కువ కాదు. ఒక ఆకు రాలిపోయిందంటే ఇంకొక ఆకు వచ్చి తీరుతుంది. అది అందుకు ఇట్స్ నథింగ్ ఈజ్ అబండెంట్. కానీ మనిషి, మనకి తెలుసు మనిషికి ఉన్నది బలం, పశువుకి తిన్నది బలం అని. ఈ ఉన్నదాన్ని ఇంకా 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 కావాలి అనుకోవడంలో కొండల్ని, గుట్టల్ని, పుట్టల్ని అన్నిటినీ కూడా నాశనం చేస్తూ, అడవులను నాశనం చేస్తూ, ఈరోజు మనం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నామేమో అనిపిస్తున్నది. ఏ రోజైతే మన ఆలోచన ధోరణి మారుతుందో, ఉన్నదాన్ని కన్స్యూమరిజం, శుక్లా గారు చెప్పినట్టు ఏ రోజైతే ఈ బజారు మార్కెట్ వచ్చేసిందో అక్కడికి మార్కెటిజం, ఇండివిజువలిజం, వీటిని కన్స్యూమరిజం ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో అప్పుడు ప్రకృతి వికృతిగా మారింది. దాన్ని ఆయన పట్టుకుని, అందుకే నేను అంటాను, ఈ శ్రీకారం చుట్టడం అన్నది సాధారణ మనిషి జీవితానికి మహామస్తకాభిషేకం చేసిన వినోద్ కుమార్ శుక్లా గారి భాష, ఆయన ఆలోచన, ఆయన జీవిత ధోరణి చూడండి. రాయడం వేరు, జీవించడం వేరు. అందుకే ఆయన అంటారు కదా, నేను నది దగ్గరికి వెళ్తాను, నది నా దగ్గరికి రాదు. పొలాలు, కళ్ళాలు, మనుషులు అక్కడ పని చేసుకుంటూ ఉంటారు, ఏదో కాలక్షేపం కోసం వెళ్ళను, నేను ఒక ముఖ్యమైన పనిలాగా వెళతాను అంటారు కదా ఆయన పద్యంలోని. అలాగే నాకు ఆయన కవిత చదువుతున్నప్పుడు మీరు జ్ఞానపీఠ పురస్కారం ఆయనకి ఒంట్లో బాగోలేదని ఇంటికి వెళ్ళి ఇవ్వడం నాకు గుర్తొచ్చింది. నిజంగా వాట్ ఎ కోఇన్సిడెన్స్ అనుకున్నాను నేను. ఆయన మనిషి మీరు ఫోటో చూస్తే తెలుస్తుంది. సాధారణ మధ్యతరగతి మానవుడికి ఒక ప్రతీకగా కనిపిస్తాడు ఆయన. కానీ పట్టుదలలో మాత్రం మహా గొప్పవాడు. అందుకే 30 లక్షల రాయల్టీని సాధించుకున్న వ్యక్తి ఆయన. ఆయన్ని చూస్తే ఎవరు అనుకోరు ఇలా అని. ఆయన ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదా, ప్రకృతి ప్రేమ. ఆయన దివార్ మే ఖిడ్కీ రహతీ థీ మిగిలినంత కాదు. కానీ ఆ నవలలో రఘువర్ ప్రసాద్, భార్య సోనసి, వాళ్ళిద్దరూ కలిపే జీవితాన్ని, ప్రకృతిని ఆస్వాదిస్తారు. భావకవుల్లాగా ఊహాసుందరి ఊర్వశి కన్నా రఘువర్ ప్రసాద్ శుక్లా గారి సోనసి మిన్న అంటాను నేను. ఎందుకంటే ఎదురుగుండా కనిపిస్తుంది, రక్త మాంసాలతో కనిపిస్తుంది. తన భార్య తన అంతరంగంలో, ఒక ఇంటికి ఆయన తలుపు లాంటివాడైతే ఆయన భార్య కిటికీ లాంటిది. ఇద్దరు కలిపే జీవితాన్ని, ఇద్దరు కలిపే ప్రకృతిని. ఆవిడ స్నానం చేసి లేచింది అంటే ఆయనకి అద్భుతంగా అనిపిస్తుంది. సూర్యోదయం ఆవిడ ముఖంలోనే కనిపిస్తుంది. ఆవిడ జుట్టు ఇలాగ నీళ్ళని జుట్టును విదిలించుకుంటే ఆయనకి ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఇక్కడ ఊహాసుందరి కాదు. ఇదే సమయంలో నాకు నవరంగ్ సినిమా కూడా గుర్తొస్తుంది. అక్కడ నాయకుడు తన భార్యనే ఊహించుకుంటాడు, కానీ ఒంటరిగా ఊహించుకుంటాడు. భార్య ఇక్కడ బాధపడుతూ ఉంటుంది. అది కాదు, ఇందులో మధ్యతరగతి మనిషి జీవితం ఏంటి, కష్టం సుఖం, మంచి చెడు అన్నిటినీ భార్యాభర్తలు ఇద్దరూ కలిపి. అలాగే ప్రకృతి వర్ణం కూడా, వాళ్ళ కిటికీలోంచి ఇద్దరూ కలిపి ఒకేసారి మా అమ్మాయి చూసుకోగలరు. అది గొప్ప విశేషం. నాకైతే అదే అనిపించింది. ఇద్దరూ కలిపి ఏ పనైనా చేయడం అన్నది భారతీయ మూల సిద్ధాంతం. ఒక సమాజం బయటికి రావడానికి భార్యాభర్తలు వారు కలిసి ఉండటం అన్నది. ఈ రకంగా చూస్తే ఆయన నవలల్లో కానీ, ఇప్పుడు చెప్పారు కదా, ఇది కవిత అని, ఇది నవల అని, ఇది కథ అని మనం విడగొట్టలేము. ఏ రకంగా అయితే మనకు తెలుసు, అరటి చెట్లు ఒక ఆకులోంచి ఆకు వస్తూ ఉంటుంది, ఆఖరిని కోటాకు వేసిన తర్వాత దానికి గెలొస్తుంది. అలాగే భావాల్లోంచి భావాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆయన చాలా సాధారణమైన భాషలో రాశారు. కానీ మనకి ఆలోచన చాలా గొప్పగా, ఓహో ఇది ఇంత సాధారణంగా ఉంది కానీ ఎంత గొప్ప ఆలోచన అన్న భావం
వెంటనే రాదు, తర్వాత వస్తుంది. అది దాంట్లో ఉన్న గొప్ప విశేషం. ఈ ప్రకృతి చిత్రీకరణ మనం అటు రొమాంటిక్ పోయిట్స్ని చూస్తాము, లేదా థామస్ హార్డీ అండది గ్రీన్వుడ్ ట్రీ. మాకు నాన్ డీటెయిల్డ్ ఉండేది ఈ క్లాస్. ఈ సభలో నా చిన్నప్పటి ఫ్రెండ్ అయిన రచయిత్రి అరుణ నిష్టలా కూడా వచ్చిందండి. మాది 55 ఏళ్ళ స్నేహం. తను రచయిత్రి, తను కూడా వచ్చింది. కేవలం ఇది సాహిత్య సభ కదా అని. అయితే వీటన్నిటిలోనే అండర్ ది గ్రీన్వుడ్ ట్రీ మేము చదువుకున్నాము. ఆ రోజుల్లోని ఆ కంట్రీ సైడ్ ఉండే స్క్వైర్స్ వాళ్ళ గురించి మేము నోట్స్ కూడా తయారు చేసుకున్నాం. ప్రతి చోట కూడా మనకు భేదం కనిపిస్తుంది. ఈ భేదం ఎలా ఉంటుంది? ఎక్కడైతే ప్రకృతి వనరులు ఎక్కువ అవుతాయో అక్కడ వాటిని శోషణ చేయడం, అంటే వాటిని సంశోధన పేరుతోటి లేదా తన అవసరాల పేరుతోటి, ప్రగతి పేరుతోటి వాటిని సమూలంగా నిర్మూలించడం అన్న మాట ఎక్కడైతే వస్తుందో, రచయిత వినోద్ కుమార్ శుక్లా గారి రచనల్లో మనకు ఆవేదన కనిపిస్తుంది. నేను ఈ పేపర్స్ చూసి మీరు అనుకోకండి నేను ఏదో బోర్డు చదువుతాను, కేవలం కొన్ని పాయింట్స్ పెడుతున్నానంటే మీ ముందు ఆలోచించడానికి. నాకు వచ్చినవన్నీ కూడా నేను ఈ భావకవులు ఊర్వశి కాదు, ఆయనకి తన పక్కన ఉన్న తన భార్య, తన అర్థాంగి సుఖంలో దుఃఖంలో ఒకటే కాదు ప్రకృతిలో కూడా మమేకం అవుతుంది. తను ఇద్దరు కలిపి హాయిగా కిటికీ తెరుచుకోగలరు, చూసుకోగలరు, ఆనందించగలరు. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం ఆయన కొడుకు శాశ్వత్ గోపాల్ గారు చక్కగా చెప్పారు. ఏంటంటే, మా నాన్నగారు చిన్నప్పుడు నన్నేమో వాకింగ్కి తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళినప్పుడు ప్రతి అడుగు అడుగున ఈ భూమిది, దీని మట్టి వాసన ఇది, ఇందులో వచ్చే పువ్వులు ఇవి, కాయలు ఇవి, చెట్లు ఇవి అని నాకు చెప్పేవారు. అంతేకాకుండా జానపద గీతాల భావాలను బోధపరిచేవారు. ఆ జానపదులు వేసుకునే ప్రతి ఆభూషణం గురించి, కంటే లేకపోతే చెవులకి ఇటు అడ్డపేసరి, ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయ్యాయి. వీటన్నిటి గురించి నాకు చెప్తూ వైజ్ఞానికంగా చెప్పేవారు. ఇది వేసుకోవడం వల్ల వీటికి ఉపయోగం ఉంటుందని. అంటే ఆయన నిబద్ధత. అలాంటి వ్యక్తి ఒక్క మాట ఆయన అంటారు ఏంటంటే, ఎప్పుడైతే మేము పట్నం దగ్గరికి వస్తామో మా నాన్నగారు మౌనం వహిస్తారంటారు. గ్రామంలో ఇంత నాకు చెప్పిన వ్యక్తి ఇన్నిటిని నాకు పక్షులు వినిపిస్తున్నాయి, వాటి కూతలు వినిపిస్తున్నాయి, పక్షులు కనిపిస్తున్నాయి, వాటి పేర్లు చెప్తున్నారు, వాటి కూతలు నన్ను అర్థం చేసుకోమంటున్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే పట్టణం దగ్గరికి వస్తుందో అప్పుడు ఆయన మౌనం అయిపోతారు. అంటే ఆయన మనసు అంతా అందులో ఉంది. ఏదైతే రాశారో దాన్ని ఆయన అనుభవించారు, దాంట్లోనే ఆయన జీవించారు. అయితే ఎప్పుడైతే ప్రకృతిని ఈ రకంగా చిత్రీకరణ ఆయన చేశారో, చాలా కేవలం అందులో ఇది చెప్పారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎప్పుడైతే దాని పట్ల వికృతమైన ఆలోచనలతో మనుషులు, ఇప్పుడు ఇందాక సర్రాజు గారు చెప్పినట్టు, మనమే వ్యవస్థ, మనమే దాన్ని పెట్టుకుంటాం, మనమే దాన్ని పాడు చేసుకుంటాం. ఒక కవిత ఉంది, ఓ పిల్లలు ఆడుకుంటున్నారు అడవిలో, పెద్ద చెట్టు మీదకి ఎవరు ఎక్కుతారని పిల్లల మనస్తత్వం అది. అందులో పిల్లవాడు పైకి ఎక్కిపోయాడు. అక్కడ దూరంగా పోలీస్ గస్తీ తిరుగుతోంది. ఆ గస్తీ వాళ్ళ దూర్బిణిలో ఈ పిల్లడు కనిపించాడు, పైన చెట్టు మీద ఉన్నాడంటే. ఆ పిల్లవాడు కనిపించేసరికి వాళ్ళ ఆలోచన అంటే, అమ్మో మా గురించి ఏమైనా ఈ అబ్బాయి ఒక అట్టుముట్టు ఆనవాళ్ళు చెప్పడం కోసం వచ్చాడా అని వస్తారు. దిగబ్బాయి అంటారు, దిగడు, భయంతో ఇంకా పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకేనా అబ్బా అంత పైకి ఎవరు ఎక్కుతారో లేదు అని చెట్టును కొట్టేస్తారు. అప్పుడు ఆయన మనసు బాధపడింది, ఆవేదన చెందింది. అలాగే ఒక ఇంట్లో ఒక రూమ్లో అడ్డుకుండే అబ్బాయిని ఖాళీ చేసేయంటే ఇంటివాడు, లేదండి ఈ చెట్టు నాకు చాలా బాగుంది, ఇంట్లోకి వస్తుంది కదా, ఇక్కడ నేను ఉంటానండి అంటే, అతని చేత ఖాళీ చేయించడానికి ఇంటి యజమాని చెట్టును కొట్టించేస్తాడు. అంటే ఈ వ్యవస్థలో ఏ రకంగా మనం ఆలోచిస్తున్నాం, ఏ రకంగా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము అన్న విషయాలన్నింటినీ కూడా మట్టి వాసన తీసుకుని అదే రకమైన జీవితంలో ఉంటూ, ఆయన ఢిల్లీ వెళ్ళిన సూర్యోదయం చూస్తే ఆయనకి తన ఛత్తీస్గఢ్లో సూర్యోదయం గుర్తొస్తుంది.
ఇక్కడ నాకు గోపి గారి కవిత ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఆయన విదేశాలను వెళ్ళినప్పుడు అక్కడ నాగర దగ్గర ఎక్కడ గుర్తులేదు నాకు, సూర్యోదయం సూర్యాస్తమయం ఏదో చూసినప్పుడు ఆయన అంటారనమాట, ఈయన ఆదిత్యుడు, మన భారతీయ ఆదిత్యుడికే ఈయన అన్న అని చెప్పి ఆఖరణ వస్తున్నాడు కానీ లేకపోతే ముందు వస్తున్నాడు కానీ అని ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే ఆయన ప్రకృతితో మమేకమవుతూ, ప్రకృతిలో నివసిస్తూ, ప్రకృతితో బాటు వెళుతూ తన జీవితాన్ని సార్థకం చేసుకుని కేవలం రచనలు మాత్రమే కాదు, ప్రేమ, ప్రకృతి, వేదన, ఆవేదన, సంవేదన, మానవత, మనిషి ఇన్నిటి గురించి కేవలం సాధారణమైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఓ మాట ఉంది కదా, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రైట్ ఇన్ ద సింప్లెస్ట్ లాంగ్వేజ్ అని. అలాగా సింప్లెస్ట్ లాంగ్వేజ్లో రాసి ఈరోజు జ్ఞానపీఠం మీద ఎక్కగలిగారు అంటే అది సాధారణ మనుషులందరికీ, సామాన్యులందరికీ మస్తకాభిషేకం అని భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సమయాన్ని మించలేదని భావిస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. సమయపాలన చక్కగా పాటించినందుకు మీకు